నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను దేశ రక్షణ రంగ పటంలో అగ్రస్థానంలో నిలుపుతూ రాష్ట్ర చరిత్రలోని ఒక చారిత్రక అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా శుక్రవారం వేల కోట్ల రూపాయల విలువైన 4 కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా యావత్తు భారత రక్షణ రంగ స్వలంబనలో ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. महत्वपूर्ण पब्लिक सेक्टर अंडरटेकिंग है और यह स्वदेशी फ्यूचरिस्टिक अंडर वाटर सिस्टम्स का केंद्र बनाने जा रहा है और यह प्रोजेक्ट भी 480 करोड़ रुपए का है और वीडीएल की यह नई यूनिट ऑटोनमस अंडर वाटर व्हीकल्स, अंडर वाटर काउंटर मेजर सिस्टम्स और नेक्स्ट जनरेशन टॉर्पीडोज पर काम करेगी. इसमें कोई इंपॉर्टेंट कंपोनेंट और सब सिस्टम कई बनाए जाएंगे जो अभी तक हम बाहर से बराबर मंगवाते रहे हैं. यह प्रोजेक्ट हमारी नेवी की क्षमताओं को बहुत बढ़ाएगी और हमारी ब्लू इकोनॉमी तथा समुद्री रक्षा के लिए एक गेम चेंजर साबित होगी. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్న రెండవ ప్రాజెక్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది స్వదేశీ భవిష్యత్ తరాలకు సంబంధించిన అండర్ వాటర్ సిస్టమ్ని కేంద్ర బిందువు కాబోతుంది. ఈ ప్రాజెక్టుకు 480 కోట్ల రూపాయలు విలువైనది. బీడీఎల్ వారి యొక్క కొత్త యూనిట్లో ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్, అండర్ వాటర్ కౌంటర్ మెజర్ సిస్టమ్స్, తరువాత తరానికి సంబంధించిన టార్పీడోస్ని తయారు చేస్తుంది. ఇందులో మనం ఇంతవరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎన్నో ముఖ్యమైన భాగాలను, ఉప వ్యవస్థలను తయారు చేసుకోబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మన నావికాదళ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. మన నీలి ఆర్థిక వ్యవస్థ సముద్ర తీర భద్రత విషయంలో ఒక గేమ్ చేంజర్ గా రూపొందుకోబోతుంది. साथियों, आज जो तीसरा प्रोजेक्ट प्रारंभ हो रहा है वह है भारत फोर्ज लिमिटेड की सब्सिडियरी कंपनी आग्नेयास्त्र और इनर्जेटिक्स लिमिटेड का. यह उन्नत किस्म के हथियार बनाने वाली एक कंपनी है जो 1500 करोड़ रुपए के इन्वेस्टमेंट से यहाँ अपनी फैसिलिटी इस्टेब्लिश करने जा रही है. यहाँ ऐसे ऐसे हथियार बनेंगे जो निश्चित रूप से भविष्य की लड़ाइयों के लिए हमारी तैयारी को और अधिक मजबूत करेंगे. మిత్రులారా, ఈరోజు ప్రారంభమవుతున్న మూడవ ప్రాజెక్ట్ అదే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ అయిన పుట్టపర్తి ఇకపై ఆధ్యాత్మిక స్ఫూర్తి నుంచి వ్యూహాత్మక ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంకా ప్రాజెక్టు ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా 15,803 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా తొలి దశలో 7,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సుమారు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. I can say very reliable, very friendly. I am in favor sometimes, I am in opposition, but never you have forgotten me. That is where I am thankful to you, sir. I am very happy. When he was Chief Minister of UP, our Chief Minister of Andhra Pradesh at that time, during Vajpayee period he was Central Minister. I had a close relation. Around 2014, you are the party president. We have an alliance at that time. You clinched that alliance, I am aware of that. From the beginning, 3 decades, even today, same affection. I am thankful to you, sir. This AMCA has come because of you. I am grateful to you for sanctioning this. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ
రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,000 ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. శుక్రవారం మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంతో పాటు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలికియాతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిర్దిష్ట గడువులో పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ వారము సోమవారము అక్కడ కలెక్టరేట్ దగ్గర పీజీఆర్ఎస్ పెట్టడంతో పాటు ప్రతి శుక్రవారము కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక కాన్స్టిట్యున్సీకి 4 విజిట్ చేసి ఒక నెల మొత్తం ఒక కాన్స్టిట్యున్సీలో కూర్చొని అక్కడ ఉన్న గ్రీవియన్సెస్, ముఖ్యంగా రెవెన్యూ రిలేటెడ్ గ్రీవియన్సెస్, ల్యాండ్ రిలేటెడ్ గ్రీవియన్సెస్ ఏమైనా ఉంటే ఇవి రిజాల్వ్ చేయడానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇంకా 3 వారాలు ఇదే కాన్స్టిట్యున్సీకి వచ్చి అన్ని గ్రీవియన్స్ తీసుకొని ఎక్కడైతే గ్రీవియన్సెస్ లాంగ్ స్టాండింగ్ అన్రిజాల్వబుల్ ఉన్నాయో అవన్నిటి మీద యాక్షన్ తీసుకొని రిజాల్వ్ చేసి పబ్లిక్ని కూడా అంటే ఫార్మర్స్ని కూడా కన్విన్స్ చేసి ముందుకు తీసుకురావడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఇలాగే అన్ని కాన్స్టిట్యున్సీ కవర్ చేసి ల్యాండ్ సమస్య లేనటువంటి గ్రామాలుగా అలాగే ఆంధ్రాలో చిన్నారుల చదువులు ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాన్ని విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ లో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి లాంఛనంగా ఈ పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ వారి సవాళ్లను భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. పిల్లలు అంగన్వాడీ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకి పునశ్చరణ నుండి ఇంకొకసారి అందరికీ కూడా ఒక సులభ రీతిలో పాఠం చెప్పే పద్ధతికి, అలాగే పేరెంట్స్కి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే రీతిలో వాళ్ళ మీటింగ్స్లో, అలాగే సూపర్వైజర్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎవరెవరు ఎలా పాఠం చెప్పారు అన్నది ఆదర్శిలాలో ఉన్న ఏ మంత్లో ఏ వారంలో ఏ రోజు ఏ పాఠం చెప్పాలన్న సిలబస్ మాకు ఆల్రెడీ తయారై ఉంది. అది చెప్పే పద్ధతుల మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక సరళీకృత దారిలో మనకి ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈరోజు ఒక నాందిగా అనుకోవచ్చు. ఎన్జిఓస్ అందరి సహకారంతో, ముఖ్యంగా క్రిస్ప్ సహాయంతో, అలాగే మన సృజన ఫౌండేషన్ వాళ్ళు కూడా, ఇంకా చాలామంది, ఇంకా దాదాపు ఒక 9 మంది ఎన్జిఓస్ దీనిలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరి సహాయంతో ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, మెటీరియల్ పబ్లికేషన్ కానివ్వండి, అలాగే క్వాలిటీ ఆఫ్ ద లెసన్ ప్లానింగ్ కానివ్వండి, వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంట్రడక్షన్ కానివ్వండి, కమెన్స్మెంట్ జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ని కేంద్రంగా ఎంచుకున్నాము. కానీ ఇది ఇక్కడే కాకుండా మొత్తం కలిపి ఒక 2000 ఫస్ట్ ఫేజ్లో 2000 అంగన్వాడీని ముందుకు తీసుకెళ్లాలన్నది ఇది ప్లాన్. త్వరలో స్టేట్ అంతా కూడా ఈ లెసన్ ప్లాన్ తయారీయే కాకోకుండా పిల్లలు నేర్చుకున్న తర్వాత ఏ రకంగా వాళ్ళకి ఇది అందింది అన్నది కూడా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా దేశంలో అది ఇవాల్యుయేషన్ అన్నది జరగటం లేదు. మనకి 10th క్లాస్ పరీక్ష పెడితే పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అన్నది తెలిసిపోతుంది. కానీ ప్రీ స్కూల్లో వచ్చిన పిల్లవాడు ఎంత మటుకు నేర్చుకున్నాడు అన్నది మాత్రం మనకి ఇప్పుడు దాకా ఎటువంటి పద్ధతి లేదు. కానీ ఇక్కడ ఒక ఎగ్జామ్ రీతిలో కాకుండా ఒక్కొక్క పిల్లవాడికి కాకుండా ఒక సెంటర్ మొత్తానికి కలిపి ఆ సెంటర్లో పాల్పంచుకున్న పిల్లలు సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సుమన్ కొనియాడారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికత కలిసిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆలోచనలు పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరిపై షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోని మధురానగర్ ఫ్లైఓవర్ సమీపంలో గల ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 15వ వార్షికోత్సవం వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ
వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సినీ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సిరిడి సాయి గ్లోబల్ మిషన్ వ్యవస్థాపకులు చోడ రజనీ కుమార్, విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ తాతనేని శివాజీలకు మందిర ప్రధాన కార్యదర్శి పివిఎల్ రాజు, గౌరవ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మి, తులసి గురు సత్కార కార్యక్రమం నిర్వహించారు. సో ఈరోజు విజయవాడలో ఉన్నాను. ముఖ్యంగా మా మిత్రుడు రాజు గారు అండ్ మిసెస్ లక్ష్మి గారు ఈ డివోషనల్ విషయంలో చాలా సిన్సియర్గా, చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈరోజు వార్షికోత్సవం అండ్ శివాలయం నిర్మాణం కూడా ఉంది. సో పెద్దలు రాజా గారు, అశోక్ బాబు గారు, చాలామంది పెద్దలు ఉదయం నుంచి వచ్చిపోతున్నారు. సో మెయిన్గా ఏంటంటే మన సనాతన ధర్మం నిలబడాలని చెప్పేసి ఇంతమంది వాళ్ళు చేసినప్పుడు నేను కూడా దాంట్లో ఒక మెంబర్గా ఉండాలని చెప్పి ఈరోజు రావడం. అంటే రాజుగారికి మాకున్న ఫ్రెండ్షిప్ వేరే, కానీ ఈరోజు ముఖ్యంగా వచ్చింది బాబా గుడి. ఎందుకంటే ఒక గుడిని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఏరియాలో ఉన్న ప్రజలందరికీ ఏంటంటే ఒక గుడి చూపించడం అండ్ వాళ్ళకి సేవలు చేయడం. అండ్ వీళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలాసార్లు నన్ను పిలుస్తుంటారు. నాకే కొంచెం టైం చాలాగా నేను రావట్లేదు. సో ఈరోజు మనస్ఫూర్తిగా నేను రాజుగారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నేను నా బెస్ట్ విషెస్ అండి. ఇంకా మంచి మంచి పనులు జరగాలి. అండ్ అందరూ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. సో ఆ విధంగా ఇది ఇంకా ముందుకెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో వచ్చిన పెద్దవాళ్ళందరికీ తెలిసి 2005 to 10 మధురానగర్ కార్పొరేటర్గా గెలిచి ఈ మధురానగర్ డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అదే నేపథ్యంలో ఇక్కడ సాయిబాబా గుడి నిర్మాణం చేయటం జరిగింది. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తులకి కొంగు బంగారంగా వారి కోరికలు తీరుస్తూ కూడా ప్రతిరోజు కూడా బాబాని తలుచుకుంటూ భక్తులు వాళ్ళ బాబాగారు ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదే స్థాయిలో ఈ డెవలప్మెంట్ అనేది ఏ ఒక్కళ్ళదో కాదు, ఇది ప్రజల భాగస్వామ్యంతోనే మేము ఈ గుడిని డెవలప్ చేయటం జరిగింది. అలాగే పెద్దవాళ్ళందరి సహకారంతో కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ గుడిని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించాలని అందరి సహకారంతో కోరుకుంటూ అలాగే ఇక్కడ శివాలయం నిర్మాణం కూడా త్వరలో జరగబోతుంది. శంకుస్థాపన జరిగింది ఆల్రెడీ. శివాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ 50 మంది కూడా మీ పూర్తి సహకారాలు అందించి ఇక ముందు కూడా బాబా గుడిని ముందుకు నడిపిస్తారు. మా సహచరుడు మరి మాకు ఎన్జిఓ అసోసియేషన్లో మాతో పాటు పనిచేసిన పివిఎల్ రాజు రాజకీయాలకి దూరంగా ఈ దేవ సన్నిధిలో ఈ ఆధ్యాత్మిక దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే ఇవాళ ప్రజలు రాజకీయాలను ఆదరించకపోయినా ఆధ్యాత్మికంగా ప్రజలందరూ ఒప్పుకునే వ్యవస్థ ఇది. కాబట్టి ఒక రకంగా సొసైటీని కొంచెం దారిలో పెడతా కూడా ఈ వ్యవస్థ కొంత ఉపయోగపడుతుంది. ఈ సాయిబాబా గుడి కట్టడం, తర్వాత ఇవాళ శివలింగానికి శంకుస్థాపన చేయటం, ఈ గుడి దినదినాభివృద్ధి చెంది ఈ మధురానగర్ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ దైవత్వం మీద నమ్మకం కలిగి ఒక రకమైన డిసిప్లిన్ రావాలి, దైవభక్తితో. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14, సిఎన్జి గ్యాస్ పై 2 పెంపు ప్రజలపై మరింత భారం మోపుతుందని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగుతున్నాయని ముందే చెప్పామని, ఈ పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుండి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఇటీవల కాలంలో ఏనాడు లేనట్టుగా 1 లీటర్ పెట్రోలు, డీజిల్ పైన ₹3.11, ₹3.14 పెంచారు. గ్యాస్ పైన కేజీకి ₹2 చొప్పున పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి భారం మోపడం అనేది నిజంగా అనూహ్యము. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ ప్రచారం చేశారు. ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే పెంచకుండా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఫోటోలన్నీ వేసి, ఫ్లెక్సీలు వేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మరి ఇవాళ ఉన్నట్టుండి భారం మోపారు. మేము ముందే చెప్పాము, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా భారం మోపుతారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారాన్ని మోపారు.
కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాన్ని మోపడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగానే ఈ రేట్లన్నీ కూడా పెంచుతా ఉన్నారు. ఎందుకంటే టోటల్గా అమెరికాకు సరెండర్ అయినావు. ట్రంప్ గారు ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాలు పాటిస్తూ ఉన్నావు. ఈ దేశ ప్రతిష్టలను మంటగలుపుతా ఉన్నావు. ప్రత్యేకించి నువ్వు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే మానేసావు కొనడం, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే కొనడం మానేసావు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కొరత ఉంది ఒకవైపు, మరోవైపు రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. కాబట్టి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎక్కడికక్కడ స్వతంత్రంగా పార్టీల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎవరికి వారు నిరసన తెలియజేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ వాహనాలను కుదించుకున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే బాటలో తన వాహనాన్ని పక్కన పెట్టారు. నో వెహికల్ డే సందర్భంగా ఇకపై ప్రతి శుక్రవారం సైకిల్ ని వినియోగిస్తారని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన ఆయిల్ సంక్షోభానికి ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాటించాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైకిల్ ఎక్కారు. 2వ డివిజన్ పరిధిలోని మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె తన కార్యాలయం నుంచి సైకిల్ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీని ఇవ్వడం వల్లనే మనకు కేవలం ₹3.45 మాత్రమే పెరిగిందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తాను సైతం ప్రతి శుక్రవారం నో వెహికల్ డేని పాటిస్తారని ప్రకటించారు. ఇందులో భాగంగానే తన కార్యాలయం నుంచి మాచవరంలో జరిగిన కార్యక్రమానికి సైకిల్ పై హాజరయ్యానని వివరించారు. మొన్న ఒక నెల రోజుల పాటు జరిగిన వారు మన అందరికి గుర్తుంటుంది. వాళ్ళ కచ్చులు చల్లారినయో తెలియదు కానీ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతలతో రేట్లు పెరుగుతూ అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఆ రేట్లు పెరగటం వలన దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అన్ని వస్తువుల మీద పడే సందర్భంలో మన దేశంలో కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంది. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఆదా చేయమని. ఆదా చేయమంటే అనవసరమైన ఖర్చులు ఆపుకొని, హంగామాలు, ఆర్భాటాలు ఆపుకొని కొంతవరకు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిల్వలు చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ప్రజల్లో పొదుపు అలవాటు చేసుకోవాలనే కాన్సెప్ట్తో మరి మోడీ గారు ఆయనకున్న 16 వెహికల్స్ తీసేసి 2 వెహికల్స్ మీదే రావడం జరుగుతోంది. ఆయన ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వెహికల్ మూవ్మెంట్ని తగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఆ చైతన్యం చేయాలని చెప్పి ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇవాళ తొలి శుక్రవారం, అందువల్ల ఇవాళ కార్యక్రమాలకి మరి సైకిల్ మీద రావడం జరిగింది. మరి సైకిల్ యాత్ర అంటే ఎప్పుడు కూడా కృష్ణానగర్ లో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ భవనానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజా, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక రైతు బజార్ అన్నారు. 4 కోట్ల స్థలం విలువ కాగా 2 కోట్లతో భవన నిర్మాణం జరుగుతోందన్నారు. 9 నెలలలో భవన నిర్మాణం పూర్తవుతుందన్నారు. 30 డ్వాక్రా స్టాల్స్, 60 రైతు స్టాల్స్, 10 దుకాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది
జరుగుతుందని చెప్పారు. రైతు బజారు నిర్మాణం పక్కాగా ఉండాలని, పార్కింగ్ వ్యవస్థ నిర్దిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు బజారు నిర్వహణలో ఎటువంటి ఆలసత్వం లేకుండా చూడాలని, చుట్టుపక్కల నివాసాలకు ఎటువంటి అసౌకర్యం ఉండరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, గాదే వెంకటేశ్వరరావు, పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాలు తిరిగి 5 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పురుడు పోసుకుంటున్నటువంటిది ఈ రైతు బజార్. 1999లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో వచ్చినటువంటిది రైతు బజార్. రైతులను, కొనుగోలుదారులను డైరెక్ట్గా అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మనుషుల జీవనానికి దగ్గరగా ఉండే విధంగా రైతు బజార్లు చేయాలనేటువంటిది ఆ రోజుల్లో ఒక గొప్ప ఆలోచన. గుంటూరు ప్రాంతంలో ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడ కూడా ఒక మంచి భవనాలు కానీ, ఒక ఆధునికత, వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు హైజీనిక్గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడకపోతూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షను, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+1కు తగ్గట్టుగా డిజైన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఆలోచన. ఇందులో మెయిన్ ఇన్ని రోజులు రాకపోవడానికి రకరకాల కారణాలు, లోకల్ రాజకీయాలు, అదేవిధంగా మున్సిపాలిటీ కోఆర్డినేషన్ లేకపోవడం. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇది 2 కోట్ల డబ్బులు శాంక్షన్ అయినా మున్సిపాలిటీ స్థలం అవ్వటం, మున్సిపాలిటీ స్థలం ఇవ్వాలంటే ఈ స్థలం కాదు ఇంకో స్థలం ఇస్తాం అని అక్కడ వాళ్ళు సహకరించకపోవటం. సరే అట్లా కాదు, ఫైనల్గా లీజుకి ఇవ్వండి అంటే దానికి మళ్ళీ రెంట్ పెట్టడం, మళ్ళీ రెంట్ కాదు ఇది మనం ఇచ్చేది గవర్నమెంట్కి, అది ఫ్రీ చేయమంటాం. ఇట్లా రకరకాలుగా డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్గా ఈ రోజున క్యాంపెయినింగ్ లో భాగంగా ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఈ రైతు బజార్ కూడా మేము రావడం జరిగింది. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో రైతు బజార్ ఉంది. పట్టాభిపురంలో చాలా చక్కగా నిర్వహించబడే ఈ రైతు బజారు అప్పట్లో ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇంకాస్త అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి ఈ కృష్ణనగర్కి, ఈ ప్రాంతం కమ్మ జనసేవ సమితి ఆపోజిట్ లో ఉన్న ఈ ప్రాంతంలోకి షిఫ్ట్ చేయబడింది. అయితే అప్పటి నుంచి కూడా ఒక మంచిగా స్ట్రక్చర్డ్ ఫామ్ తీసుకొని రైతులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయాలి అని అనుకుని కొన్ని ప్రతిపాదనలు చేసి దాదాపుగా 2 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే మనందరం చూసాం గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురైన వాటిల్లో ఇది కూడా ఒకటి. ఎంత దారుణంగా నిర్లక్ష్యానికి గురైందంటే మీ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కుక్కలు తిరుగుతూ ఎందరో ఆడవాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని రైతులందరూ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి, మంచినీటి సౌకర్యం ఉండేది కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు. అది కాక ఇక్కడ స్థానికంగా ఉన్న చిన్న స్టేడియం లాంటి దాంట్లో చాలా మంది అసాంఘిక కార్యకలాపాలు చేపడతా, దీనికి ఒక వాచ్మెన్ లేక గేట్లు ఓపెన్ చేసి అలా ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడు మేము విజిటింగ్ వచ్చినా కూడా ప్రప్రథమంగా వాళ్ళు ఇదే కోరుకునేవాళ్ళు, మాకు కనీసం ఇక్కడ ఒక గేట్ ఏర్పాటు చేయాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి. సాయంత్రం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వర్షాకాలం అయితే మాకు టెంపరీగా రేపేదో పర్మనెంట్ గా స్టాల్స్ వేస్తారా అన్న నేపథ్యంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.